కొంతమంది గులాబీ మొక్కలను ఇంట్లో కూడా పెంచుకుంటారు. అయితే ఇలా ఇంటి లోపల గులాబీ మొక్క నుంచినప్పుడు సూర్యకాంతి పడేలా పెట్టాలి. గులాబీ మొక్కలు వికసించడానికి ప్రత్యేక సూర్యకాంతి అవసరం. కనీసం 6 గంటల పాటు గులాబీ మొక్కకు సూర్యకాంతి అవసరం. దక్షిణ లేదా పశ్చిమానికి ఎక్స్పోజర్ ఉన్న కిటికీల్లో గులాబీ మొక్కలను పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంటి లోపల గులాబీ మొక్కలు ఉంటే సాలీడు పురుగులు ఉండే అవకాశం ఉంది. కనుక గులాబీ మొక్కలను సాలీడు పురుగులకు దూరంగా ఉంచండి. నీటితో తడిసిన గులకరాళ్ల ట్రే పైన గులాబీ మొక్కలు పెంచండి. నీరు ఆవిరైపోతున్న కొద్దీ తేమ పెరుగుతుంది. వాస్తు శాస్త్రంలో గులాబీ మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. గులాబీని ప్రేమకు చిహ్నంగా చెప్తారు. మరోవైపు జ్యోతిష్య శాస్త్రంలో గులాబీ పువ్వు లక్ష్మీదేవికి చిహ్నంగా సూచిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గులాబీలు వాడటం వల్ల కొరత ఉండదు. దంపతుల మధ్య ప్రేమ సరిగా లేకపోతే తమ పడక గదిలో గాజు పాత్రలో గులాబీ మొక్కనుంచుకోవాలి. నీటిని ప్రతిరోజు మార్చాలి. ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య కలత తీరి ప్రేమ మళ్లీ మొదలవుతుంది.